వెల్కమ్ టు వన్య అకాడమీ. మీలో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసేటప్పటికి పర్సంటేజెస్, ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 చూశాక పార్ట్ 2 చూడండి, అప్పుడు మీకు కంటిన్యూటీ ఉంటుంది. సో ఈరోజు వచ్చేటప్పటికి పర్సంటేజెస్లో డైరెక్ట్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తాము అనేది చూద్దాము. ఫస్ట్ సో డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. అది ఎలా అంటే మనకి 30% ఆఫ్ 40 ఈజ్ అని ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫైండ్ అవుట్ చేయమంటే మనకి తెలుసు కదండి, పర్సంటేజ్ అని ఉంటే ఏ ప్రాబ్లంలో అయినా ఆ పర్సంటేజ్ ప్లేస్లో మనము 1/100ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 30 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో 1/100 ఇంటూ 40 దట్ ఈక్వల్స్ టు 0 0 క్యాన్సిల్ అయిపోతాయి, 0 0 క్యాన్సిల్ అయిపోతాయి, 3 4s are 12. సో ఏ నెంబర్స్కైనా 2 జీరోస్ ఉండి దాంట్లో పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ జీరోస్ని మనం తీసేసి డైరెక్ట్ మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో అదే మనకి ఆన్సర్ వస్తుంది. 3 4s are 12. ఫర్ ఎగ్జాంపుల్ 70% ఆఫ్ 20 ఈజ్ అని అడిగారు అనుకోండి. సో ఈ పర్సంటేజ్ ప్లేస్లో 1/100 వేసి ఇదేం అక్కర్లేదు, 7 2s are 14. సో డైరెక్ట్ ఆన్సర్ 14. 80% ఆఫ్ 50 ఈజ్ అన్నారు అనుకోండి, 8 5s are 40. డైరెక్ట్ ఆన్సర్ 40. సో ఇది డైరెక్ట్ మల్టిప్లికేషన్. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్లో ఇలా ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటే జీరోస్ని క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా మల్టిప్లై చేసేసేయచ్చండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ 25% ఆఫ్ 30 అని ఇచ్చారనుకోండి, 2 జీరోస్ లేవు కదా, అయినా సరే డైరెక్ట్ మల్టిప్లై చేయండి ఈ జీరోని తీసేసి. సో 25 3s are 75. ఒక పాయింట్ ఉండాలి, 7.5. అదే 20% ఆఫ్ 42 అన్నారనుకోండి, 42 2s are 84. ఒక జీరోనే ఉంది, ఇంకో జీరో లేదు కాబట్టి ఒక పాయింట్ పెట్టండి. సో ఇది డైరెక్ట్ మల్టిప్లికేషన్ అండి. ఏదైనా 2 నెంబర్స్ ఇచ్చి 30% ఆఫ్ 40 అవనివ్వండి, 70% ఆఫ్ 80, అలా 2 డిజిట్ నెంబర్స్ 2 ఇచ్చినప్పుడు ఆ 2 డిజిట్ నెంబర్స్లో జీరోస్ ఉన్నాయి అనుకోండి, అంటే 30 40 ఇలా ఉంటే డైరెక్ట్గా ముందున్న ఆ డిజిట్స్ని మల్టిప్లై చేసి వచ్చే ఆన్సరే మనం పర్సంటేజ్ ప్లేస్లో 1/100 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన వచ్చే ఆన్సర్ ఒకటే. సో డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసేయటమే. అదే ఒకటే జీరో ఉన్నా సరే ఆ జీరోని తీసేసి ఈ నెంబర్స్ రెండింటిని మల్టిప్లై చేసి ఒక పాయింట్ పెట్టుకోవాలి, 7.5. ఓకేనా అండి? ఇది ఈ మెథడ్ యూజ్ చేసుకొని మీరు ఎక్కడైనా ప్రాబ్లమ్స్లో ఇట్లా వచ్చినప్పుడు డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. అందుకోసమని ఇది షార్ట్ కట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాము. 4240 ఆఫ్ 3/5 ఆఫ్ 75% ఆఫ్ 25% ఈజ్. సో సొల్యూషన్ ఎలా చేయాలండి? 4240 ఇంటూ 3/5 ఇంటూ 75%. 75% అంటే 3/4 ఇంటూ 25% అంటే 1/4. సో ఇక్కడ ఈ పర్సంటేజెస్ వాల్యూస్ డైరెక్ట్గా ఫ్రాక్షన్స్లో వేసేసుకోవచ్చు. ఎలా అంటే పార్ట్ 1లో మీకు ఆల్రెడీ వాల్యూస్ చెప్పాను కదండి, అవి వస్తే ఇలా వెంటనే చేసేసుకోవచ్చు అనమాట. సో సింప్లిఫై చేద్దాము.
5 8s are 40, 5 4s are 20, 5 8s are 40. Next 4 2s are 4 1s are 4 2s are. Next 4 5 3. So 53 into 3 3s are 9. సో 53 into 9 అంటే ఎలా చేయాలంటే 9 3s are 27, 9 5s are 45. తర్వాత ఈ 2ని వీటికి యాడ్ చేసుకోవాలి. సో 45 + 2 ఎంత అండి? 47. ఈ 7ని డైరెక్ట్గా వేసేసుకోవాలి. సో 53 9s are 477. సో 53 9s are 477 అని వెంటనే వేసేసుకోవచ్చు. ఎలా అంటే 9తో ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. 9 3s are 27, 9 5s are 45. సో ఈ 27లో ఉన్న 2ని ఈ ముందున్న 2 డిజిట్స్కి యాడ్ చేయాలి. సో 45 + 2 47, 7 యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకోవాలి. ఇవి మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఉంటాయి. అవి కూడా మీరు నేర్చుకుంటే ఇలా మల్టిప్లికేషన్ ఈజీగా చేసేసేయచ్చు. వాటి మీద కూడా మీకు వీడియో పెడతాను, పోస్ట్ చేస్తాను. ఓకేనా అండి? సో సింపుల్గా చేసేసేయచ్చు ఆ మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి అని తెలుసుకుంటే కూడా. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి వాట్ ఈజ్ 20% ఆఫ్ 25% ఆఫ్ 300? ఈ మోడల్ ఇచ్చినప్పుడు వాట్ ఈజ్ కనుక్కోమన్నారు. సో వాట్ ఏదైతే మనం కనుక్కోవాలో అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. వాట్ ఈజ్ అన్న దగ్గర ఈక్వల్ టు పెట్టుకోండి. 20% ఆఫ్ 20 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో ఏం వేసుకోవాలండి? 1/100 ఆఫ్ ఇంటూ 25%. సో 25 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో ఎంత వేసుకోవాలండి? 1/100 ఇంటూ ఆఫ్ 300 ఇచ్చేసారు కదా. సో 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 5s are 10, 5 5s are 25. 5 into 3, 5 3s are 15. సో ఇలా చేసుకోవచ్చు. లేదు మీరు ఇంకొకలా అంటే సేమ్ ఇలానే క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 20% అంటే మనకి ఆల్రెడీ నేర్చుకుంటాం కదండి. 20% అంటే 1/5 ఇంటూ 25% అంటే 1/4 ఇంటూ 300. సో 5 6 4 15. చూసారండి? దీనికి అంటే సింపులే, కానీ మీకు ఈ వాల్యూస్ వస్తే ఇంకా చాలా తక్కువ టైంలో మీరు సొల్యూషన్ చేసేయచ్చు. సో వాట్ ఈజ్ 20% ఆఫ్ ఇలా ఎంతైనా ఇవ్వనివ్వండి. వాట్ అని ఉన్న దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. ఈక్వల్ ఈజ్ అని వచ్చిన దగ్గర ఈక్వల్ టు పెట్టుకోండి. మిగతా అన్ని నెంబర్స్ ఆ నెంబర్స్లో పర్సంటేజ్ అని మీకు ఎక్కడ సింబల్ వస్తుందో ఆ పర్సంటేజ్ ప్లేస్లో 1/100 సబ్స్టిట్యూట్ చేసుకోండి. మొత్తం సింప్లిఫై చేయండి. వచ్చే ఆన్సరే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2/3 ఈజ్ వాట్ % ఆఫ్ 1/3? సో 2/3 ఈజ్ దగ్గర మనం ఏం పెట్టుకోవాలండి? ఈక్వల్ టు వాట్ క్వశ్చన్ మార్క్ పర్సెంట్ అంటే పర్సెంట్ ఆఫ్ 1/3. సో 2/3 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో 1/100 ఇంటూ 1/3. 3 క్యాన్సిల్ అయిపోతే 100 ఇటువైపు వస్తే 200 అవుతుంది. సో క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 200. ఓకేనండి? నెక్స్ట్ ఇఫ్ x ఈజ్ 25/2 is if x% of 25/2 is 150, then the value of x is సేమ్ x ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో ఏం వేసుకోవాలండి? 1/100 ఇంటూ 25/2 ఈజ్ దగ్గర ఈక్వల్ టు
150. So 25 4s are 100. That equals to x equals to 4 2s are 8. 8 into 150. That equals to x equals to 15 8s are 120 and 0. X equals to 1200. మీరు ఏదైనా ఎంత క్వశ్చన్ ఇచ్చినా పర్సంటేజ్ ఉన్న దగ్గర 1/100 వేసుకోవటం, ఈజ్ ఉన్న దగ్గర ఈక్వల్ టు సింబల్ పెట్టుకోవటం, అన్నిటినీ సింప్లిఫై చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మోడల్ చూద్దాం. If 20% of A is 50% of B, then what percent of A is B? సో మనకి ఏమి ఇచ్చారండి, 20% ఆఫ్ A ఈజ్ 50% ఆఫ్ B అని ఇచ్చాడు. సో 20 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో ఏం వేసుకోవాలి, 1/100 ఆఫ్ A ఈక్వల్స్ టు 50% ఆఫ్ 50 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో 1/100 ఆఫ్ B. సో 0 0 క్యాన్సిల్ అయిపోతాయి, 5 2s are 10, 0 0 క్యాన్సిల్ అయిపోతాయి, 2 5s are 10. సో దీని నుంచి A/5 ఈక్వల్స్ టు B/2. సో ఈ బీని ఇటువైపు తీసుకున్నారనుకోండి, A/B ఈక్వల్స్ టు 5/2. దీని నుంచి మనకి A ఈక్వల్స్ టు 5, B ఈక్వల్స్ టు 2. అయితే ఏం కనుక్కోమన్నారండి, వాట్ పర్సెంట్ ఆఫ్ A ఈజ్ B. సో ఈ వాట్ పర్సెంట్ ఆఫ్ A ఈజ్ Bని మనం ఎలా రాసుకోవచ్చండి, వాట్ క్వశ్చన్ మార్క్ పర్సెంట్ ఆఫ్ అంటే ఇంటూ A ఈజ్ ప్లేస్లో ఈక్వల్స్ టు B. క్వశ్చన్ మార్క్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. పర్సెంట్ అంటే 1/100 ఇంటూ A అంటే ఎంత అండి, 5 ఈజ్, B అంటే 2. సో 5 20s are 100. క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 20 ఇంటూ 2, దట్ ఈక్వల్స్ టు 40. ఆన్సర్ 40. మనకి ఇచ్చిన రిలేషన్ని బట్టి ఏకి బీకి మధ్య ఉన్న రిలేషన్ ఇచ్చారు కాబట్టి ఆ రిలేషన్ నుంచి ఏబీ వాల్యూస్ వస్తాయి. మనల్ని ఏమి ఫైండ్ అవుట్ చేయమన్నారో అది ఫైండ్ అవుట్ చేయటమేనండి. పర్సంటేజెస్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు అన్నది కనుక్కోవడం చాలా ఈజీ. చెప్పాను కదా, వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ ఈజ్. ఈ వాట్ అంటే మనకి తెలియదు, కనుక్కోవాల్సింది క్వశ్చన్ మార్క్. పర్సెంట్ అంటే పర్సంటేజ్ సింబల్ వేసుకోండి, ఆఫ్ అంటే ఇంటూ, ఏ ఈజ్ దగ్గర ఈక్వల్స్ టు బి వేసుకోవటమే. మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, ఇచ్చిన రిలేషన్ నుంచి బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. పర్సంటేజ్ ప్లేస్లో 1/100 వేసుకోవాలి. సో మనకి ఫైనల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, if 20% of P plus Q is 50% of P minus Q, then find P is to Q. So 20% of P plus Q, 20 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో ఎంత వేసుకోవాలండి, 1/100 ఇంటూ P ప్లస్ Q ఈక్వల్స్ టు 50% ఆఫ్ అంటే 50 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో 1/100 ఇంటూ P మైనస్ Q. 0 0 క్యాన్సిల్ అయిపోతే 5 2s are 25s are, that equals to P plus Q by 5 equals to P minus Q by 2. క్రాస్ మల్టిప్లై చేసుకోండి. 2P plus 2Q ఈక్వల్స్ టు 5P మైనస్ 5Q. సో ఈ 2Q ప్లస్ ఈ 5Qని ఇటు తీసుకొస్తే ప్లస్ 5Q అవుతుంది. సో 5P మైనస్ ఇటు ప్లస్ 2P ఇటు మైనస్ 2P అవుతుంది, దాని సైన్ చేంజ్ అవుతుంది. సో 7Q ఈక్వల్స్ టు 3P. మనల్ని P/Q కనుక్కోమన్నారు కదండి. సో P/Q ఈక్వల్స్ టు 7/3. దాని నుంచి P/Q ఏమవుతుందండి, మనకి 7/3. సో
ఇచ్చిన రిలేషన్ని బట్టి మనం పీక్యూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ రిలేషన్ నుంచి పీక్యూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయటం కూడా సింపుల్. పర్సంటేజ్ ఉన్న ప్లేస్లో 1/100 అని సబ్స్టిట్యూట్ చేసుకొని మొత్తం సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూస్ని బట్టి ఈజీగా కనుక్కోవచ్చు పర్సంటేజెస్లో. నెక్స్ట్ ఇది కూడా చూడండి, అదే మోడల్ అలాంటిదే. 40% of a plus b is 60% of a minus b. Then find 2a minus 3b by a plus b. So 40% of 40 into 1/100 of a plus b is 60% of 60 into percentage place లో 1/100 of a minus b. So 100 క్యాన్సిల్ అయిపోతాయి, 0 0 క్యాన్సిల్, 2 2s are 2 3s are. So 2a plus 2b equals to 3a minus 3b. సో ఈ 2a ఇటు వస్తే నెగిటివ్ అవుతుంది. సో 3a minus 2a ఈక్వల్స్ టు 2b plus 3b, that equals to a equals to 5b. సో a by b ఈక్వల్స్ టు 5. సో న్యూమినేటర్లో 5 ఉంటే డినామినేటర్లో ఏం లేదనుకోండి, బై 1 ఉన్నట్లు. సో ఏ వాల్యూ 5 అవుతుంది, బి వాల్యూ 1 అవుతుంది. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారండి, 2a మైనస్ 3b ఇంటూ a ప్లస్ b. సో ఏ వాల్యూ 5, 2 ఇంటూ 5, 2 5s are 10 మైనస్ b వాల్యూ 1, 3 ఇంటూ 1 3 by a ప్లస్ b, 5 plus 1 equals to 6, that equals to 10 minus 3 7 by 6, 7 by 6. సో బేసిక్ మోడల్స్ ఈ పర్సంటేజెస్లో, ఈ మోడల్స్లో మీకు ఎలా అయినా ఇవ్వనివ్వండి, ఆ పర్సంటేజ్ ప్లేస్లో వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసి ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయటమే. ఇంకొక మోడల్ చూడండి, 25% of 120 plus 40% of 380 equals to question mark of 637. 25% అంటే మనకి ఎంత అండి, 1/4. పార్ట్ 1లో ఈ వాల్యూస్ మీకు చెప్పాను. ఇంటూ 120 ప్లస్ 40%, 40 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో 1/100 ఇంటూ 380 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ ఆఫ్ 637. సో సింప్లిఫై చేసుకోండి, 30 జీరోస్ జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో 30 ప్లస్ 38 ఇంటూ 4 152 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ 637, దట్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 152 ప్లస్ 30 182/637. ఇందులో 91 పోతుంది, 91 2s are 91 7s are. సో 2/7. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, if x is 20% less than y, then find the value of y minus x by y. సో x అనేది 20% లెస్ దాన్ y అని ఇచ్చారు. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది y మైనస్ ఎక్స్ బై y. సో మనకి y వాల్యూ ఎంతో ఇవ్వలేదు. సో పర్సంటేజెస్లో మీకు చాలా వరకు ఇవ్వలేదు అంటే దాన్ని మనం 100 అని తీసుకోండి, ఎందుకంటే సింప్లిఫై చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో y ఈక్వల్స్ టు 100. ఎక్స్ అనేది y కన్నా ఎంత పర్సెంట్ తక్కువ అన్నారండి, 20% తక్కువ అన్నారు. సో 100లో 20% అంటే ఎంత అండి, 20. ఎలా, 100లో 20% అంటే 100 ఇంటూ 20 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో 1/100. సో 20. సో 100లో 20% అంటే 20. ఎక్స్ అనేది 20% లెస్ దెన్ అంటే 100 కన్నా 20 తక్కువ ఉంటుంది. సో ఎక్స్ ఈజ్ 100 మైనస్ 20, దట్ ఈక్వల్స్ టు 80. ఎక్స్ వాల్యూ వై వాల్యూ 100, ఎక్స్ వాల్యూ 80. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది వై మైనస్ ఎక్స్ బై వై. సో వై అంటే 100 మైనస్ ఎక్స్ 80
by y value 100, that equals to 100 minus 80, 20 by 100, 25 are 100, that equals to 1 by 5. పర్సంటేజెస్ దేంట్లో అయినా మనకు ఒక వాల్యూ ఇవ్వలేదు అంటే ఆ ఇవ్వని వాల్యూని 100 అనుకోండి, దాని నుంచి అన్నీ ఎజ్యూమ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. పర్సంటేజెస్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ అలానే ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లం, 1% ఆఫ్ 25% ఆఫ్ 1000 ఈజ్ 1 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో ఎంత వేసుకోవాలండి, 1/100 ఇంటూ 1 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో 1/100 ఇంటూ 25 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో 1/100 ఇంటూ 1000. సో 2 zeros 2 zeros, ఈ 1 0 1 0 క్యాన్సిల్ అయిపోతుంది, దట్ ఈక్వల్స్ టు 25/1000. సో 0.025 బై 100. ఇప్పుడు బై 10 ఉందనుకోండి, ఒక జీరోనే ఉంది. ఇప్పుడు 25/10 అనుకున్నాం అనుకోండి, 1 జీరోనే ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఒక వాల్యూనే ఉంటుంది. సో 25 పాయింట్ అంటే 2.5. అదే 100 అనుకోండి, 25/100 అనుకోండి, పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఉండాలి. సో 25 అంటే 0.25. సో ఎన్ని జీరోస్ ఉంటే పాయింట్ తర్వాత అన్ని వాల్యూస్ ఉండాలి అని. సో 1000 ఉంది, సో 25 ఉంటే 3 వాల్యూస్ అంటే 0.25. సో 0.025. ఇదండి పర్సంటేజెస్ నుంచి బేసిక్ మోడల్స్ ఇవన్నీ. ఇలాంటివి ఫైండ్ అవుట్ చేయమని ఇస్తే మనకి పర్సంటేజ్ అని సింబల్ ఉన్న దగ్గర 1/100 వేసుకొని మొత్తం సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. ఆర్ మనకి ఏమీ ఇవ్వకుండా ఒక వాల్యూ ఇచ్చి వై అనే ఈ మోడల్లో ఇచ్చారనుకోండి, వై ఈజ్ 20% లెస్ దెన్ ఎక్స్ అని అలా ఇచ్చినప్పుడు ఏదైతే ఇవ్వలేదో దాన్ని 100 అని ఎస్యూమ్ చేసుకొని దానికి రిలేటెడ్గా ఇప్పుడు 20% లెస్ దెన్ ఎక్స్ అన్నారు కాబట్టి 100 మైనస్ 20 80 అని వేసుకొని సింప్లిఫై చేసేసి ఆన్సర్ చేయటమే. ఆర్ ఇలా ఇచ్చారనుకోండి, 40% ఆఫ్ పీ ప్లస్ క్యూ అని సేమ్ పర్సంటేజ్ దగ్గర 1/100 వేసుకొని దాని నుంచి పీక్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే, సో మనల్ని పీ ఈజ్ టు క్యూ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదా ఇట్లా 2a మైనస్ 3b అని ఇలా ఒక ఈక్వేషన్ ఫామ్లో ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. అలా ఎలా ఇచ్చినా మీరు ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఆర్ ఇలా ఇచ్చారనుకోండి, ఏబీ వాల్యూస్ను ఫైండ్ అవుట్ చేసి వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఇట్లా వాట్ పర్సెంట్ ఆఫ్ అని మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా వాట్ అండ్ అన్న దగ్గర క్వశ్చన్ మార్క్ వేసుకోవటం, పర్సెంట్ ఉన్న దగ్గర పర్సెంటేజ్ సింబల్ వేసుకోవటం, ఆఫ్ అంటే ఇంటూ ఇక అక్కడ వాల్యూస్ ఇస్తే వాల్యూస్, ఏ ఇస్తే అవి వేసుకొని ఈజ్ అని ఉన్న దగ్గర ఈక్వల్ టు పెట్టుకొని మనం సింప్లిఫై చేసేసేయటమేనండి. సో అది స్టార్టింగ్లోనే చెప్పాను కదా, 2/3 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 1/3 అని ఇచ్చారు. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, 2/3 ఈజ్ దగ్గర ఈక్వల్ టు వాట్ అన్న దగ్గర క్వశ్చన్ మార్క్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, పర్సెంట్ అన్న దగ్గర పర్సంటేజ్ సింబల్, ఆఫ్ అంటే ఇంటూ 1/3. సో సింప్లిఫై చేసుకుంటే మనకి ఏదైతే వస్తుందో అదే ఆన్సర్ వస్తుంది. సో ఇవి పర్సంటేజెస్ నుంచి బేసిక్ మోడల్స్. సో ఒక్కొక్కసారి కొన్ని ఎగ్జామ్స్లో డైరెక్ట్గా మీకు ఇవే ఇచ్చేసేయచ్చు, సో ఈజీగా చేసేయచ్చు. అండ్ డైరెక్ట్ మల్టిప్లికేషన్ మెథడ్ ఒకటి చెప్పాను మీకు ఈ వీడియోలో. 2 నెంబర్స్ ఇస్తే డైరెక్ట్గా ఆ 2 నెంబర్స్కి 2 జీరోస్ ఉంటాయి, డైరెక్ట్గా ముందున్న ఆ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. సో పర్సంటేజెస్లో డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. సో 30% ఆఫ్ 40, 70% ఆఫ్ 20 ఇలా 2 డిజిట్స్ వాటికి జీరోస్ ఉండి యూనిట్ డిజిట్లో ఇస్తే డైరెక్ట్గా మల్టిప్లై చేసి వేసేయచ్చు. అదే 1 0 ఒక 2 డిజిట్ నెంబర్లోనే జీరో ఉండి ఒక 2 డిజిట్ నెంబర్లో జీరో లేకపోయినా డైరెక్ట్ మల్టిప్లై చేసి ఒక పాయింట్ పెట్టుకోవాలి అంతే, వాల్యూ మల్టిప్లై చేసిన దాంట్లో ఉండేలా చేయటమే. సో ఇది పర్సంటేజెస్ పార్ట్ 2 వీడియో.
సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేస్తే నేను ఆ టాపిక్స్ మీద వీడియోస్ త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.